హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా చాలా బాగున్నా. సో యాక్చువల్లీ చాలా రోజుల నుంచి రెగ్యులర్గా అస్సలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సో ఎందుకంటే నేను వచ్చేసి ఊర్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ వీడియోస్ వచ్చేసి నేను పోస్ట్ చేయలేకపోయా. సో లేకపోతే ఖచ్చితంగా మంచిగా పోస్ట్ చేసేదాన్ని. సో ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో ఈరోజు వీడియో ఏంటిది అని అంటే, సో మేము తమిళనాడుకి వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ వచ్చేసి తీసుకున్నాం. సో దాంట్లో వచ్చేసి ఈ రాగి సేమియా తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి అనిల్ సేమియా. ఇది చాలా ఓల్డ్ బ్రాండ్ అనమాట. సో ఇప్పుడు దీంతో ఏం చేయబోతున్నాం అంటే రాగి పుట్ చేయబోతున్నాం. సో నేను కూడా ఎప్పుడు తినలే, కానీ మా మమ్మీ ఇప్పుడు చేద్దామంది. సో అందుకే ఇప్పుడు మేము చేస్తున్నాం. సో ఎలా ఉందో మీ క్లాస్లో చెప్పేస్తా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఆ రాగి సేమియా ఉంది కదా, సో ఒక బౌల్లో తీసుకొని దాంట్లో మొత్తం వేసేయాలి. సో మేము కట్ చేసి దాంట్లో మొత్తం వేసేస్తాం. అండ్ దాని తర్వాత మేము చూపించిన గరిటెలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ మంచిగా అప్లై చేసి దాని తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ అనిల్ సేమియాని దాంట్లో వేసేయడమే. సో దాని తర్వాత దాన్ని ఒక 10 to 15 minutes స్టీమ్ చేయాలి. అండ్ దాని తర్వాత దాన్ని సేమ్ అదే బౌల్లో మేము ట్రాన్స్ఫర్ చేసేసాము. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో మేము ఆల్రెడీ కోకోనట్ అంటే పచ్చి కొబ్బరిని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అండ్ అది కూడా దాంట్లో వేసి, అండ్ షుగర్ అంటే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం అంటే బెల్లం వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ ఆప్షన్, ఏదైనా వేసుకోవచ్చు. సో మేము వచ్చేసి షుగర్ వేసుకున్నాం. సో షుగర్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని అయితే తిన్నాం. సో నాకు చాలా బాగా నచ్చింది.